గత రాత్రి కురిసిన వడగండ్ల వానకు సిద్దిపేటలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాధాకృష్ణ శర్మ పరిశీలించారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు పంట నష్టాలను అంచనా వేస్తున్నారని, నివేదికలను కలెక్టర్కు పంపిస్తామని చిన్నకోడూరు ఎంఆర్ఓ జయలక్ష్మి పేర్కొన్నారు. రాత్రి కురిసిన వడగండ్ల వానకు వరి, కాకర తోట, మామిడి తోటలు దెబ్బతిన్నాయని హార్టికల్చర్ అధికారి భాస్కర్ తెలియజేశారు. ఈదురుగాలులతో రాళ్లవాన పడ్డంతో రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయని, నష్టపోయిన రైతుల నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లబోతున్నట్టుగా చెప్పారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే ఆత్మహత్య శరణ్యమని హెచ్చరిస్తున్నారు రైతులు. నిన్న సాయంత్రం కురిసినటువంటి అకాల వర్షాలకు దాదాపుగా మాది ఒక 2 ఎకరాలు, అంటే మాది చంద్రలాపూర్ గ్రామం, చిన్నకోటూరు మండలం. మాది దాదాపుగా 1 ఎకరా కాకర, 1 ఎకరా బీర పూర్తి స్థాయిలో మొత్తం నీలమట్టమైంది. మీరు చూస్తున్నారు. ఇప్పుడు అది పీక్ స్టేజ్కి వచ్చింది, అంటే పంట చేతికి వచ్చేటువంటి దశ. ఇప్పుడు మొత్తం ఈ పందిరి సాగు ద్వారా మేము పంటలు తీస్తాము. ఈ పందిరి మొత్తం కూలిపోయింది. ఇప్పుడు 1 ఎకరం కాకర, 1 ఎకరం బీర ఉంది. దాదాపు 1 ఎకరం పందిరి, అంటే స్ట్రైకింగ్ చేసి ఎలత బొంగులు పెట్టి, వెదురు బొంగులతోటి నిలబెట్టి, కింద మల్చింగ్ కవర్ వేసి అవన్నీ చేయడం వల్ల 1 ఎకరానికి దాదాపుగా 1,50,000 ఖర్చు మాత్రమే. మనం దాని ద్వారా తీసే పంట విలువ దాదాపుగా 3 లక్షల దాకా మనకి ఈల్డ్ వస్తుంది. మళ్ళీ ఇది ఒకటే పంటకు కాకుండా 4-5 పంటలకు వస్తుంది. దాదాపుగా ఇప్పుడు నేను ఒకటేసారికి ఇది నాది మొత్తం నిలమట్టమైంది. అకాల వర్షాలు మా సొంటి చిన్న సన్నకారు రైతులు మొత్తం ఏం లేకుండా నాశనం చేసినాయి. మీరు ఈ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని, రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. కురిసినటువంటి అకాల వర్షం, గాలి దుమారం వల్ల చిన్నకోడూరు మండలంలోని చాలా గ్రామాలలో పంటలు బాగా డ్యామేజ్ కావడం జరిగింది. వాస్తవంగా రైతులందరూ కూడా ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తూ ఉంటే నిన్న అనూహ్యంగా వచ్చినటువంటి ఆ గాలి దుమారం, అకాలమైనటువంటి వర్షం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు ఉదయాన్నే హరీష్ రావు గారి యొక్క ఆదేశం మేరకు గౌరవ తహసీల్దార్ గారు, మా ఎంపీపీ గారు అందరం కూడా అన్ని గ్రామాలను చూస్తూ ఉన్నాం. చందలాపూర్ గ్రామంలో అయితే గొర్రెల షెడ్ కానీ, అదేవిధంగా మరి హార్టికల్చర్కి సంబంధించి కూరగాయల తోటలు, మామిడి చెట్లన్నీ కూడా, మామిడికాయలన్నీ కూడా రాలిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పెద్ద ఎత్తున జరిగినటువంటి నష్టానికి ప్రభుత్వం వాళ్ళని, రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కురిసినటువంటి